ఇవాళైతే నాకు చేపలు తినాలనిపించిందండి. అందుకే ఎర్లీ మార్నింగ్ లేసి చేపల కోసం బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. ఇక్కడ లేదనుకోండి, కొంచెం ముందు ఉంటుంది చూడండి. అలాగే ఎలా బయటకు వచ్చేసాముగా, టిఫిన్ చేద్దామా అని చూస్తున్నాము. టిఫిన్ సెంటర్స్ అన్నీ రష్గా ఉన్నాయి. ఈలోపు మా ఫిష్ మార్కెట్ కూడా వచ్చేసింది. సో ఇంకా ఫిష్ ఏం తీసుకుందాం అనుకుంటూనే వచ్చేసాము. మా హస్బెండ్ దోలాడుతున్నారు చూడండి, ఏది బాగుందా ఏది బాగుందా అని. ఈలోపు ఒకటి సెలెక్ట్ చేసేసి తీసేసుకున్నామండి. ఇంకా ఆయనకైతే పే చేసేసి డ్రెస్సింగ్ కోసం వెళ్తున్నాము. డ్రెస్సింగ్ కోసం వెళ్తూ అసలు మాకు అడ్రస్ ఎక్కడో తెలియలేదండి. ఫస్ట్ టైం ఫిష్ తీసుకోవడము. వెళ్ళాము, అక్కడికి చికెన్ షాప్లో ఉందని అన్నారు. చికెన్ షాప్కి వెళ్ళాము, అక్కడ కాదంటండి. మళ్ళీ వేరే దగ్గరికి వచ్చేసాము. ఆవిడని చూసారా, ఆవిడకి లేట్ అయిపోయిందంట, వాళ్ళ ఇంట్లో కోడళ్ళు ఉన్నారంట, ఏదేదో ఇక ఆవిడ బాధలు చెప్పుకుంటూ చిన్నగా చేస్తున్నారు. ఎంత వాళ్ళు కట్ చేసి ఎంత ఇచ్చినా కానీ మనం వాష్ చేసుకోవాలి కదా. సాల్ట్ వేసి మళ్ళీ ఇంటికి వచ్చాక ఒకసారి అయితే వాష్ చేసుకోవాలండి. దాని మీద కొంచెం వాళ్ళు వాటర్ తక్కువ యూజ్ చేసి వాడతారు కాబట్టి మళ్ళీ మనం వాష్ చేసుకోవాలి. ఇంకా మేము అటో ఇటో ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి మా హస్బెండ్ చూడండి ఎలా ఆవేశంగా వెళ్తున్నారు తొందర చేసుకోవాలని. ఇంటికి వచ్చేసి సాల్ట్ వేసుకొని వాష్ చేస్తున్నా వాటిని. ఇంకా అన్ని పీసెస్ వాష్ చేసుకొని దాని మీద బ్లాక్ కలర్లో ఉంటుంది చూడండి, అదంతా తీసేయాలి. తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని 2 టైమ్స్ వాషింగ్ అయితే అయిపోయిందండి. ఒక 2 టైమ్స్. ఇంకా దీన్ని నేనైతే ఫ్రై చేద్దామని అనుకుంటున్నా. మా హస్బెండ్కి ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. కొంచెం మెత్తటి పీసెస్ ఏమన్నా ఉంటే తీసుకుందామని చూస్తున్నా. నెక్స్ట్ మసాలాలు చూద్దామండి. మసాలా వచ్చేసి నేను ఇవి యూజ్ చేస్తాను. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, యాలుక్కాయ ఇవన్నీ కలిపి ఫ్రై చేసి మిక్సీ చేసుకుంటాను అండి నేనైతే. పీసెస్ తీద్దామన్నా కదా, మెత్తటి పీసెస్ తీస్తున్నా చూడండి. ఒక 7 పీసెస్ ఏమో తీసాను. మా హస్బెండ్ ఫ్రై బాగా తింటారనమాట. ఇంకా పీసెస్ అయితే తీసేసుకుంటున్నానండి. ఒక 7-8 పీసెస్ వరకు తీసుకున్నాను. తీసేసుకొని వాటిని పక్కన పెట్టేసుకొని ఒకేసారి పులుసు ఫ్రై 2 చేసేద్దామని స్టార్ట్ చేశాను అండి. ఫస్ట్ మసాలాలు స్టార్ట్ చేశాను ఫ్రై చేద్దామని. అవి ఫ్రై మంచిగా రెడ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ మసాలా ఉంటేనే బాగుంటుందండి ఫిష్కి అయితే. నాకైతే మసాలా ఎక్కువ ఉంటేనే ఇష్టము, కానీ నాకు చేయడం రాదు. ఇది ఫస్ట్ టైం, ఎలా ఉంటుందో చూద్దాము. ఇంకా ఫ్రై అయిపోయాయి కదా, కొంచెం వెళ్ళండి. ఫ్రై చేస్తున్నా, వాటిని మిక్సీ చేసేస్తున్నాను ఫ్రై చేసుకున్న వాటిని. ఇప్పుడు కర్రీ కోసం నేను స్టార్ట్ చేస్తున్నా. ఇదైతే కొత్త గిన్నె అండి, మొన్ననే కొత్త గిన్నె తీసుకున్నా. కొత్త గిన్నెలో స్టార్ట్ చేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని, కొత్త గిన్నె కదా కొంచెం మురిపం ఎక్కువ అండి. కొత్త గిన్నెలో కొంచెం వాటర్ ఉన్నాయి. వాటర్ అన్నీ అయిపోయాయి కదా, ఇక ఆయిల్ వేసుకొని కర్రీ స్టార్ట్ చేసేద్దాం రండి. ఆయిల్ వేసేసుకొని ఒక 1 స్పూన్ వేసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేద్దామని. గ్రేవీ కావాలి కదా, మా మమ్మీ చెప్పారనమాట. గ్రేవీ రావాలంటే ఇట్లా ఆనియన్స్ ఫ్రై చేసి తీసుకుంటే బాగుంటుందని కొంచెం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నా ఫస్ట్. వాటిని మొత్తం మంచిగా మెరూన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా, కొంచెం సిమ్లో పెట్టేసుకొని అలాగే ఫ్రైకి కావాల్సినవి కూడా కలిపేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం కారం. నేను సాల్ట్ క్లిప్పింగ్ మర్చిపోయానండి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఇందాక మనం పట్టిన పౌడర్ కూడా వేసేసుకోవాలి, మసాలా పౌడర్. అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం పక్క పెట్టుకోవాలండి. పక్కన పెట్టేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. దాన్ని అంతా లోనికి వెళ్ళేలాగా, అంటే అన్ని సైడ్స్ పట్టుకునేలాగా కలుపుకోవాలి. అది పక్కన పెట్టేలోపు ఈలోపు ఆనియన్స్ అయిపోయాయండి మంచిగా మెరూన్ కలర్లో. ఇప్పుడు దీంట్లో ఇవన్నీ పక్కకు తీసుకుందాము మిక్సీ జార్లోకి. గ్రేవీ అనేది చిక్కగా రావడం కోసం ఇది బాగుంటుంది అంటండి, అందుకే ఇలా ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం. కొంచెం పక్కకు తీసుకొని దీంట్లో ఏం వేస్తామంటే వామ్ వేస్తే బాగుంటుంది అంటండి. వామ్, అది ట్రై చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కర్రీ స్టార్ట్ చేస్తున్నా. ఇంకా దాంట్లో ఆనియన్స్ వేసేసి తాలింపు పెట్టేస్తున్నా. ఇంతసేపు చేసింది గ్రేవీ కోసం, చిక్కగా గ్రేవీ రావడం కోసం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ వాటిని కొంచెం మెరూన్ కలర్లోకి తెప్పించుకోవడం చేసుకోవాలి.
దాంట్లోనే ఒక 2 మిర్చి వేసుకొని అటు ఇటు కలుపుతూ కలుపుతూ చూస్తున్నా. మా హస్బెండ్ రెడీ అవుతున్నారు ఆ పక్కనే. ఇంకా కర్రీ అవుతుంది. దాంట్లో కొంచెం పసుపు, ఇంకా పసుపు కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను అండి. దాంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే కొంచెం ఎక్కువ వేయాలంట అండి, ఎందుకంటే ఫిష్ కదా స్మెల్ ఎక్కువ రాకుండా ఉంటుందంట. అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి. చికెన్లో అయినా మటన్లో అయినా అల్లం ఎక్కువ వేస్తేనే టేస్ట్ కూడా బాగుంటుందంట అండి. కొంచెం ఎక్కువ వేసాను అల్లము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పసుపు వేసి కొంచెం అటు ఇటు తిప్పుకున్నాను. ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు అందులో పీసెస్ వేసుకుంటున్నాను. ఫిష్ పీసెస్ కొంచెం మంచి క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే. వాటిని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి బౌల్ నిండా. నేనైతే కొంచెం ఫ్రైకి తీసేసాక కొంచెం ఇందులో వేసేసాను. కర్రీ కూడా అవుతుంది. ఇంకా వాటిని మంచిగా కలుపుకోవాలండి. ఫస్ట్ అయితే పీసెస్ విరగవు, ఎందుకంటే పచ్చిగుంటాయి కదా, విరగవు. కాబట్టి స్పూన్తో కలిపేసుకోవచ్చు మనము. కలిపేసి దాని మీద ప్లేట్ వేస్తున్నా. ఆవిరి అనేది ఏమన్నా ఉంటే వచ్చేసి కొంచెం తొందరగా కుక్ అవుతుందంట. అందుకని ఆవిరి వేసేసి చింతపండు రసం తీస్తున్నా. మనకి పులుసు కావాలి కదా, చింతపండు రసం తీస్తున్నా. చింతపండు రసం మొత్తం మంచి గుజ్జులాగా తీసుకుంటున్నాం. మాది చింతపండు కొంచెం పులుపు ఏమి ఉండదులేండి, కొంచెం ఎక్కువే తీసుకున్నాను నేనైతే. మీకు ఎంతైతే సరిపోతుందో అంత తీసుకోండి. చింతపండు రసం తీసుకున్న తర్వాత అందులోకి లోపు అవి కూడా మగ్గిపోతాయి. అందులో యాడ్ చేసేసుకోండి ఈ పులుసు అనేది. మొత్తం నాకు కొంచెం సరిపోలేదు, అందుకే ఇంకొంచెం వాటర్ వేసి ఇంకొంచెం పులుసు తీసుకున్నాను నేను. కొంచెం వేసేసుకున్నా చూడండి అలా. వేసేసుకొని కొంచెం పసుపు వేసాం కదా, కలర్ చేంజ్ అయిపోయింది. అయినా కానీ కొంచెం పులుపు అనేది ఎలా ఉందనేసి కొంచెం మళ్ళీ వాటర్ వేసాను అనమాట, పులుసు సరిపోదని. ఇప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసి దాంట్లో మసాలా పట్టాం కదా మనం, ఆ మసాలా పౌడర్ వేసేసి ఇంకా మసాలా అయితే వేసేసాం కండి. ఇప్పుడు అలాగే కొంచెం కారం కూడా వేసేద్దాము. మాదేంటంటే కొన్న కారం అండి, పట్టించిన కారం అయిపోయింది. అందుకే నేను 3 స్పూన్స్ వేసాను. మీకు ఎంత కారం సరిపోతుందో అంత వేసుకోండి. మాకు కారం కొంచెం ఎక్కువగా తింటాము, ఒక్కొక్కసారి కొంచెం తక్కువగా తింటాము. అందుకే 3 వేసాను. కొంచెం మెంతు పొడి కూడా వేయండి. మెంతు పొడి అనేది బాగుంటుందంట, చేపల్లో వేస్తారంట కూడా, అది పులుపుని తీస్తుందంట. కాబట్టి కొంచెం మెంతు పొడి వేసాను. అలా వేసేసి మరి దీన్ని మరిగిద్దామనేసి పెట్టేసా. మరుగుతుంది చూడండి ఎలా ఉందో. అలాగే మనం ఫస్ట్ తీసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రై చేసిన ఆనియన్స్, అవి మంచిగా మిక్సీ చేసేసి అందులో వేసా. పులుసు అనేది గ్రేవీ, మంచి చిక్కటి పులుసు వస్తుందంట. ఈ గ్రేవీ చేసేసి అందులో వేస్తున్నా మొత్తం అనేది. చాలా బాగుంటుందంట అండి, ట్రై చేయండి ఒకసారి ఇలా కూడా. చూడండి పులుసు ఉడుకుతుంది. ఇంతవరకు అయితే నేను గంట పెట్టి ఏం కలపలేదు, ఫస్ట్ కలిపిందే. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం. కారం వేసుకున్నాం కదా మనం, సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఫిష్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందనంట. చూసుకొని వేసుకొని ఇప్పుడు కలుపుతున్నా చూడండి. నేను చిన్నగా కలుపుకోవాలి కాకపోతే కొంచెము. ఇంకా పక్కనే ప్యాన్ అయితే పెట్టుకున్నానండి ఫ్రై కోసము. దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అలాగే ఒకసారి కర్రీ కలుపుకుందామని కర్రీ కలిపేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేడైంది కదా, మనం ముందే కలిపి పెట్టుకున్న ఫ్రై పీసెస్ ఈ ఆయిల్లో డిప్ చేసుకుందామండి. నేను పీసెస్ వేస్తున్నా చూడండి, పీసెస్ వేస్తున్నా అందులో. మొత్తం మనం కలిపేసుకున్నాం కాబట్టి ఇంకా పర్లేదు, అలా వేసుకోవచ్చు. లేదంటే ఒక ఆనియన్ కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు గ్రేవీ కోసం. నాకు ఓన్లీ ఫ్రై కావాలనుకున్నా కాబట్టి ఫ్రై చేస్తున్నాను. మొత్తం వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేశానండి. హై ఫ్లేమ్లోనే అవి కుక్ అవుతున్నాయి. ఈలోపు కర్రీ చూసా చిక్కగా అయిందా లేదా అని. చూస్తే అదంతా చిక్కగా అవ్వలేదు, కాబట్టి ఇంకొంచెం సేపు ఉంచుదాం అనిపించి మళ్ళీ మూత పెట్టేశాను. చూస్తే ఫ్రై అనేది ఒకవైపు అయిపోయింది. మళ్ళీ ఇంకోవైపు టర్న్ చేసుకుంటున్నాను. రెండో వైపు కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం అనేసి. కొంచెం ఫ్రై చేసేంత వరకు కూడా హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఫ్రైని. చూడండి తిప్పుకుంటున్నా, కొంచెం తిప్పేశాను. అది అవుతూ ఉంది. లోపు కర్రీ కూడా చూసుకోవాలి. చూస్తే ఇదైతే కొంచెం సాల్ట్ తక్కువైంది, సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకున్నాను, ఎందుకంటే పీసెస్ చితికిపోతాయి కదండి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి గంట పెడితే. అందుకే అలా మొత్తం బౌల్తో తిప్పుకోవాలి. చిక్కగా అయిపోయింది. సో ఇంకా దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం అనేసి కొత్తిమీర వేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి పులుసు.
ఇంకా దీన్ని ఆఫ్ చేసేసుకొని ఇంకా కర్రీని ఆఫ్ చేసేసాం కదండి. ఇక ఫ్రైని చూస్తే 2 వైపులు కూడా మంచిగా కుక్ అయిపోయిందండి. ఇంక ఇప్పటి నుండి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే పైన అంతా కుక్ అయిపోయింది కాబట్టి లోన అనేది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ పడుతుంది అనుకుంటా అండి. చూసుకోవాలి మనం ఫ్రై అనేది మంచిగా ఇలా మెరూన్ కలర్లో అయిపోవాలి. అప్పుడే మనకి అది అయినట్టు. అయిపోయింది నాదైతే. పైనుండి కొంచెం కొత్తిమీర వేసాను. ఇంకా ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయిందండి.